పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం అని కాదు కానీ కొందరు తమ జీవితంలోని కొన్ని సంఘటనలను వ్యక్తులను అంత త్వరగా మర్చిపోలేరు. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ పైన విడాకులు తీసుకున్న వారైతే ఏదో సందర్భంలో గతకాలపు రోజులను తలుచుకుంటూనే ఉంటారు. అక్కినేని నాగచైతన్య, సమంత అందుకు భిన్నం కాదనే చెప్పాలి. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. అయితే విడాకులకు కారణాలు మాత్రం వీరిద్దరూ వేరువేరుగా చెప్పడమే కొన్నిసార్లు చర్చనీయాంశం అవుతోంది. ఆ మధ్య ఓ పాడ్కాస్ట్లో నాగచైతన్య తన విడాకుల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాను సమంత పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామన్నాడు. మాకున్న వ్యక్తిగత కారణాలతో ఎవరి మార్గంలో వారు ప్రయాణం చేయాలని అనుకున్నామని, అందుకే విడాకులు తీసుకున్నామని స్పష్టం చేశాడు. మరోవైపు తాజాగా సమంత మాత్రం తమ విడాకుల విషయంలో వేరే వెర్షన్ను చెప్పింది. ప్రతి మనిషి మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, అలా లేని పక్షంలో దాని ప్రభావం వైవాహిక జీవితం మీద పడుతుందని తెలిపింది. జీవిత భాగస్వామి ఎంత విశాల హృదయుడైనా, ఎంత మనసున్న వాడైనా ఒక్కోసారి పార్ట్నర్ అనారోగ్యం కారణంగా వారి మధ్య గ్యాప్ ఏర్పడుతుందని ఇండైరెక్ట్ గా చెప్పింది. లైఫ్ పార్ట్నర్ పట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కోసారి అనారోగ్యం అడ్డుపడుతూ ఉంటుందని, దాంతో భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది. మొత్తం మీద తన అనారోగ్యమే విడాకులకు పరోక్ష కారణమని చెప్పకనే చెప్పింది సమంత. ఇదిలా ఉంటే ఇటీవలి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్న నాగచైతన్య తండేల్ సినిమాతో చాలా రోజుల తర్వాత ఓ రేంజ్ సక్సెస్ కొట్టాడు. ఇకపోతే సమంత కూడా విడాకుల అనంతరం వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని నటిగా కెరియర్లో జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగాను తన సత్తా చాటాలని సమంత ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనా తమ విడాకులకు నాగచైతన్య, సమంత వేరువేరు కారణాలు చెబుతుండడం నెట్టింట్లో చర్చకు దారితీసింది.